చంటి సింధూర దగ్గరికి వచ్చి, "రేపు చాలా గొప్ప పండగ ఉంది అమ్మాయి గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి చంటి ఆ గొప్ప పండగ? రేపు ఏమీ లేదే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, "లేదమ్మాయి గారు, చాలా గొప్ప పండగే ఉంది. అదేంటంటే మీ పుట్టినరోజే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని చూసి, "నా బర్త్‌డే నీకు గుర్తుందా చంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ ఈ మాటలన్నీ పైనుండి విని, "ఏంటి రేపు సింధూర పుట్టినరోజా? ఆ విషయం నాకు తెలియనే తెలీదే. చంటికి బాగానే తెలిసిందే" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "చంటి నువ్వు నాకు చిన్నప్పుడు ఒక గిఫ్ట్‌ని ఇచ్చావు గుర్తుందా నీకు? నాకు చాలా బాగా గుర్తుంది. ఆ గిఫ్ట్‌ని నేను ఇంకా దాచుకున్నాను తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "అవునా అమ్మాయి గారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "అవును చంటి, ఆ గిఫ్ట్‌ని నేను నా దగ్గర ఇంకా దాచిపెట్టుకున్నాను" అని చెప్పేసైతే వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన చంచలమ్మ అయితే, "ఏంటి రేపు సింధూర పుట్టినరోజా? అయితే రేపు ఏదో ఒకటి చెయ్యాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.